హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బిఎస్ఎఫ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి 1763 పోస్టులుగా చెప్పుకోవచ్చు. వీటి గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ పెట్టాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అయితే చూడండి, మనకి విభాగాల వారీగా ఖాళీలు కానీ చూసుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే కానిస్టేబుల్ ట్రేడ్ పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. కాబ్లర్ 32, టైలర్ 36, కార్పెంటర్ 13, కుక్కు 561, డబ్ల్యూసి 320, డబ్ల్యూఎం 253, బార్బర్ 146, స్వీపర్ 389, వెయిటర్ 9, పెయింటర్ 1, డ్రాట్స్మెన్ 1, టైలర్ మహిళలకి సంబంధించి 2. టోటల్గా మనకి 1763 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. అర్హతల విషయానికి వస్తే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్లో 2 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. లేకపోతే సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్తో పాటు ఏడాది అనుభవం ఉండాలి. లేకపోతే సంబంధిత విభాగంలో ఐటీఐ నుంచి 2 ఏళ్ల డిప్లొమా ఉండాలి. నిర్దిష్టమైనటువంటి శారీరక ప్రమాణాలు కూడా మనల్ని అడగడం జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే చూడండి, మనకి ఎస్టీకి సంబంధించి 162.5 సెంటీమీటర్లు. అదేవిధంగా చెస్ట్ అనేది 76 నుంచి 81 వరకు కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కొన్ని స్టేట్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్టేట్స్ వారికి అయితే 165 సెంటీమీటర్లు అనేది హైట్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ అనేది 78 ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 83 సెంటీమీటర్లకి ఎక్స్పెండ్ అవ్వాలి. ఈ స్టేట్లు కాకుండా మిగిలిన వాళ్ళు ఏంటంటే 167.5 సెంటీమీటర్లు ఉండాలి. ఈ యొక్క చెస్ట్ అనేది 78, శ్వాస పీల్చినప్పుడు 83 సెంటీమీటర్ల వరకు కూడా రావాలన్నమాట. ఓకే, ఇవేంటంటే ఫిజికల్ స్టాండర్డ్స్గా చెప్పుకోవచ్చు పురుష అభ్యర్థులకి సంబంధించి. అదే మహిళలైతే మనకి ఇక్కడ ఎస్టీ వారికి అయితే 150 సెంటీమీటర్లు. చెస్ట్ అనేది మనకి ఏమి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ స్టేట్స్ వరకు వచ్చేసి 155 సెంటీమీటర్లు. ఈ స్టేట్స్ కాకుండా మిగిలిన వాళ్ళకి 157 సెంటీమీటర్ల వరకు కూడా హైట్ అనేది ఉండాలి. ఓకే, వయసు విషయానికి వస్తే 01/08/2018 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకి వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. దరఖాస్తు విధానం అనేది వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి సంబంధిత బిఎస్ఎఫ్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పే స్కేల్ అనేది 21,700 నుంచి 69,100 ఉంటుంది. వీటితో పాటు ఇతర బత్యాలు కూడా మనకి అందుతాయి. జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి మనకి ఏంటంటే దగ్గర 40 రోజుల వరకు కూడా టైం అనేది ఉంది. మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు సంబంధించి ఏంటంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఈ ఆఫ్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం పోటీ అనేది తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో అయితే కొంచెం ఎక్కువగా వస్తాయి, కాకపోతే ఆఫ్లైన్ అయితే కొంచెం పోటీ తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీలో ఎవరికైతే సరైనటువంటి అర్హతలు, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మరో విషయం, నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.